ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని ఈరోజు సిక్కోలు జిల్లా నుండి రాష్ట్ర రాజధాని వరకు ఆదివాసులు నడుంపు బిగించి ఈరోజు ఉద్యమానికి వచ్చారు. ఏదైతే గత ప్రభుత్వము జిల్లాల విభజనలో శ్రీకాకుళం జిల్లాకి తీరని అన్యాయం చేసిందో, సీతంపేట ఐటీడీని పార్టీపురం అన్యాయాన్ని కలిపిన తర్వాత సిక్కోలు జిల్లాలో సుమారుగా 2 లక్షల ఆదివాసులు పొట్టగొట్టింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సిక్కోలు జిల్లాలో వెలియపూడి కేంద్రంగా ఐటీడీఏ కావాలని చెప్పి ఉద్యమం చేస్తూ ఉంటే కనీసం ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. గత ప్రతిపక్ష నాయకు హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాంపింగ్ లో వాత్పట్నం బహిరంగ సభలో మా అధికార పార్టీలోకి వచ్చిన వెంటనే మేము ఐటీడీఏ నిర్మిస్తామని చెప్పారు. నేటికి 9 నెలలు అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు ఐటీడీఏ ప్రస్తావన లేదు. ఏదైతే ఈ రోజు అసెంబ్లీలు జరుగుతున్నాయో అసెంబ్లీ సాక్షిగా ఈ రోజు మిలియాపూడి కేంద్రంగా ఐటీడీఏ స్థాపించాలని తీర్మానం చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. జై ఆదివాసీ. శ్రీకాకుళం జిల్లాకు ఐటీడీఏ మంజూరు చేయాలని చెప్పి ఈరోజు శ్రీకాకుళం నుండి విజయవాడకి 500 కిలోమీటర్ల దూరంలో కొండల మీద ఉన్న ఆదివాసీలు సాంప్రదాయిక సవర, జాతాపు, కాపు సవర, మలియా సవర అన్ని ఆదివాసీ పీటీజీ తెగలున్నటువంటి ఆదివాసీలకు ఇంటిగ్రేట్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ ఆదివాసీ అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ఐటీడీఏ లేకుండా పోయింది. కనుక జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగింది. అడ్డగోలుగా గత వైసీపీ ప్రభుత్వంలో చేశారు. శ్రీకాకుళానికి ఐటీడీఏ లేదు, మేము ఐటీడీఏ ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు పాతపట్నం బహిరంగ సభలో హామీ ఇచ్చారు. ఇంతవరకు ఐటీడీఏ మంజూరు చేయలేదు. కనుక మాకు ఐటీడీఏ తక్షణమే మంజూరు చేయాలని చెప్పి ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఇవాళ నిరసన వ్యక్తం చేస్తూ రిప్రజెంటేషన్ కూడా గిరిజన సంక్షేమ శాఖకి అందజేయనున్నాం. కొంకల మాధవరావు, అఖిల భారత రైతు కూలీ సంఘం. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.